ప్రెగ్నెన్సీలో ఎల్ఎంపి కరెక్ట్గా ఉండే వాళ్ళకంటే లాస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా తెలిసి అది గుర్తుంటే ఇబ్బంది లేదండి. డెలివరీ డేట్ దాని ప్రకారం మేము ఇచ్చేస్తాం 9 months 7 daysకి. లేకపోయింది అనుకోండి, అప్పుడు మనం స్కాన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. స్కాన్స్ మీద డిపెండ్ అవటం అంటే యావరేజ్ ఆఫ్ 2-3 స్కాన్స్ తీస్తాం కదా, దాన్ని యావరేజ్ ఆఫ్ ఈడీడీ తీసుకుంటాం అనమాట. సో ఈచ్ టైం మనం స్కాన్ చేయించినప్పుడల్లా, ఎన్టీ స్కాన్ చేయించినప్పుడు, టిఫా స్కాన్ చేయించినప్పుడు, గ్రోత్ స్కాన్, డాప్లర్ అలా ఏ చేయించినప్పుడల్లా స్కాన్స్ ఈడీడీస్ మారుతూ ఉంటాయి. సో మారుతున్నప్పుడల్లా ఎప్పటికప్పుడు పేషెంట్స్ ఏమనుకుంటారు, అదే డెలివరీ డేట్గా వేసుకుంటూ ఉంటారు అనమాట. అలా ఏం అవసరం లేదండి. సో డెలివరీ డేట్ ఎప్పుడైనా సరే మారుతూ ఉంటుంది. మెషిన్ కదా అది, దాని యొక్క టెంపరీ ఎర్రర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. సో ఒక 1 week అటు ఇటుగా ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం వెళ్ళవసరలా. డెఫినెట్గా ఎల్ఎంపీ తెలిసిన వాళ్ళకి, డెఫినెట్గా ఎల్ఎంపీ తెలిస్తే కనుక వాళ్ళ యొక్క ఈడీడీ దాని ప్రకారం వచ్చే ఈడీడీయే కరెక్ట్గా మనం తీసుకోవాలి. అలా కాకుండా 40 daysకో 45 daysకో సైకిల్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు మనం యావరేజ్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ స్కాన్, ఎర్లీయెస్ట్ స్కాన్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీస్తాం కదా, దాని ప్రకారం వచ్చే ఎల్ఎంపీని ఈడీడీని తీసుకుంటాం, లేదా ఎన్టీ స్కాన్ నుంచి వచ్చిన ఈడీడీ తీసుకుంటాం అనమాట. అది అంతే తప్ప తర్వాత వచ్చే స్కాన్స్ బేబీ పెరిగే కొందికి కూడా డీడీడీస్ మారుతూ ఉంటాయి, బేబీ డిపెండింగ్ ఆన్ ద బేబీ సైజు అవన్నీ. సో ఫస్ట్ ఎల్ఎంపీ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి ఆ ఈడీడీ తీసుకుంటాం, లేదా ఎర్లియెస్ట్ స్కాన్ ఈడీడీ తీసుకుంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.